ప్రపంచాన్ని ఏలాలన్న అత్యాశతో ఉన్న చైనా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. నీరు, నేల, ఆకాశం ఎక్కడైనా ఎప్పుడైనా శత్రువుని ఢీకొట్టేలా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ప్రధానంగా దక్షిణ చైనా సముద్రాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు సరికొత్త యుద్ధ నౌకను రంగంలోకి దింపింది. ఇదేప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇదేప్పుడు అగ్రరాజ్యం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. రాకాసి నౌకను రంగంలోకి దింపిన డ్రాగన్ కంట్రీ సముద్రంలో భూకంపం పుట్టించే సామర్థ్యం, 50 మానవరహిత వ్యవస్థలను మోసుకెళ్లే శక్తి, దక్షిణ చైనా సముద్రంపై పట్టు సాధించడమే లక్ష్యం, తైవాన్ను గజగజ వణికిస్తున్న చైనా వార్షిప్, డ్రాగన్ దూకుడుతో అగ్రరాజ్యంలోనూ మొదలైన ఆందోళన. అగ్రరాజ్యం హోదా కోసం చైనా చేస్తున్న పనులు అన్నీ ఇన్ని కావు. పెత్తనాన్నే పెద్దరికం అనుకుని దురాక్రమణ కాంక్షతో డ్రాగన్ కంట్రీ రోజు రోజుకు మరింత ప్రమాదకరంగా మారుతోంది. పెద్దన్న పాత్ర పోషించేందుకు ఏ స్థాయిలో పోటీ పడుతున్నామో చెప్పేందుకు వీలు చిక్కినప్పుడల్లా అమెరికాకే వార్నింగ్ ఇస్తోంది. ఈ ప్రాసెస్లో భాగంగానే అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ఇది మా అడ్డా అని అమెరికాకు చాటి చెప్పేందుకు అక్కడ అత్యాధునిక ఆయుధాలను మోహరిస్తోంది. చైనా దూకుడికి ఏ సమయంలోనైనా ఆ సముద్రంలో యుద్ధ భేరి మోగక తప్పదు. ఇదంతా ముందే ఊహించిన డ్రాగన్ కంట్రీ దానికి అనుగుణంగానే అస్త్రశస్త్రాలను తన అమ్ముల పొది నుంచి బయటకు తీస్తోంది. ఇలా బయటకు తీసిన ఆయుధమే ఫ్యూజియన్. ఇదే ఇప్పుడు చైనా ప్రత్యర్థులందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇక తూర్పు చైనా సముద్రంలో జపాన్తో నెలకొన్న వివాదాలు, అటు దక్షిణ చైనా సముద్రంలో ఆగ్నేయాసియా దేశాలతో పాటు ధిక్కార పతాకం ఎగరేస్తున్న తైవాన్కు ఇలా అందరికీ నేరుగా వార్నింగ్ ఇవ్వడానికే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫ్యూజన్ను రంగంలోకి దింపింది. తాజాగా తైవాన్ పట్ల ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకోనని, తైవాన్కి పూర్తి మద్దతివ్వడమే కాకుండా మిలిటరీ సాయాన్ని కూడా అందిస్తానని యుఎస్ తెగేసి చెప్పింది. ఆ కౌంటర్కి రీకౌంటర్గా సముద్ర జలాల్లోకి రాకాసి నౌకను దింపింది చైనా. తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు సాగర తీరంలోని ప్రావిన్సుల పేర్లు పెడుతున్న చైనా తాజాగా రూపకల్పన చేసిన దానికి ఫ్యూజియన్ అని పేరు పెట్టింది. ఫ్యూజియన్ ప్రావిన్స్ తైవాన్కు చేరువలో ఉంటుంది. ఫ్యూజియన్ తైవాన్లను జలసంధి వేరు చేస్తుండగా రెండింటి మధ్య దూరం కేవలం 120 కిలోమీటర్లు మాత్రమే. తైవాన్ను ఆక్రమించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో బీజింగ్ తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కు దాని సమీపంలోని ప్రావిన్స్ పేరు పెట్టడం ఖచ్చితంగా తన ప్రత్యర్థులను రెచ్చగొట్టడమే. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దక్షిణ చైనా సముద్రం గత 20 ఏళ్లుగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన దక్షిణ చైనా కడలి 35 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దానిపై పూర్తి ఆధిపత్యానికి డ్రాగన్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. మత్స్య సంపద, ముడిచమురు, గ్యాస్ నిల్వలు అపారంగా పోగుపడిన ఆ ప్రాంతాన్ని తన ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏటా 3.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన వర్తకం ఆ సముద్రం మీదుగా సాగుతోంది. జపాన్, తైవాన్, దక్షిణ కొరియాలకు 80% పైగా ముడిచమురు ఆ మార్గంలోనే అందుతోంది. మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని తన సొంతం చేసుకుని ఆ సహజ వనరుల సంపదతో తన ఖజానా నింపుకోవాలన్నది డ్రాగన్ ప్లాన్. దీనికి అమెరికాతో సహా పలు దేశాలు అడ్డుపడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ సముద్రమే వేదికగా చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. అందుకే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. దానికోసమే సముద్రంపై తన బలాన్ని పెంచుకునే పనిలో భాగంగానే రాకా నౌకలను రంగంలోకి దింపుతోంది. రాకాసి నౌకలను రంగంలోకి దింపుతోంది. దాడి చేయడం సంగతి దేవుడెరుగు. ఆ నౌకను చూస్తే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఇక అది రంగంలోకి దిగితే సముద్రంలో భూకంపం పుట్టించడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు.
మరోవైపు సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని ఎలా కట్టడి చేయాలన్న దానిపై అమెరికాతో సహా ఆగ్నేయాసియా దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఒక్కసారి దక్షిణ చైనా సముద్రంపై చైనాకు పట్టు చిక్కితే ఇక ఆ దేశాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే ఫ్యూజియన్ను ఢీకొట్టేలా అత్యాధునిక యుద్ధ నౌకలను రంగంలో దింపే పనిలో పడ్డాయి ఆయా దేశాలు. అది మామూలు యుద్ధ నౌక కాదు, సముద్రాన్ని షేక్ చేసి పారేస్తుంది. దాన్ని ఎదుర్కోవడం సంగతి పక్కన పెడితే అది ఎదురుగా కనిపిస్తే చాలు ప్రత్యర్థికి సముద్రంలో చెమటలు పడతాయి. ఇక అది రంగంలోకి దిగితే విధ్వంసమే. అమెరికాతో సహా ఇతర దేశాలు ఇంతలా ఆందోళన చెందడానికి అదే కారణం. ఇంతలా ఫ్యూజియన్ గురించి చర్చించుకోవడానికి అదే రీజన్. ఇంతకీ చైనా యుద్ధ నౌక ప్రత్యేకతలు ఏంటి? కథన రంగంలోకి దిగితే ప్రత్యర్థులపై ఎలా దాడి చేస్తోంది? దక్షిణ చైనా సముద్రం వేదికగా డ్రాగన్ అమెరికా తలపడితే పైచేయి ఎవరిది? ఎవరి బలాలు ఎంత? చైనాకు మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అత్యాధునిక టెక్నాలజీ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను రూపొందించింది చైనా. ఇండో పసిఫిక్ రీజియన్లో నేవీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పెంచుకోవడమే దీని లక్ష్యం. నిజానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ 73వ వార్షికోత్సవంలో భాగంగా గత ఏప్రిల్ 23నే దీన్ని లాంచ్ చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షాంఘైలో లాక్డౌన్ విధించడంతో 2 నెలల పాటు ఇది వాయిదా పడింది. ఎట్టకేలకు ఫ్యూజియన్ రంగంలోకి దిగింది. దీన్ని చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించింది. ఈ రాకాసి నౌక దాదాపుగా 80,000 టన్నుల బరువుంటుంది. చైనా తూర్పు తీరంలోని ఫుజిన్ ప్రావిన్స్ పేరునే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కు పెట్టారు. చైనా దగ్గర ఇప్పటికే సోవియట్ కాలం నాటి టెక్నాలజీతో పనిచేసే లియావోనింగ్, షెండాంగ్ అనే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లున్నాయి. ఈ రెండింటితో పోలిస్తే ఫ్యూజియన్ బాగా అడ్వాన్స్. ఈ కొత్త యుద్ధ నౌకను తొలి డ్రోన్ విమాన వాహక నౌకగా అభివర్ణిస్తోంది. ఈ యుద్ధ నౌక మానవరహిత వ్యవస్థలను మోసుకెళ్లగలదు. అలాగే అనేక అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలను కలిగి ఉంటుంది. చైనా తన విస్తరణ విభాగంలో భూ, వాయు, నేవీ బలగాల బలాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే తన నౌకాదళానికి యుద్ధ నౌకలు కూడా జోడిస్తోంది. ఈ యుద్ధ నౌకలో పడవలు, డ్రోన్లు, నీటి అడుగున ఉండే వాహనాలతో సహా 50 మానవరహిత వ్యవస్థలను మోసుకెళ్లగలదు. కొత్త విమానవాహక నౌకలను నిర్మించడంతో సహా చైనా తన నౌకాదళాన్ని వేగంగా ఆధునీకరిస్తోంది. చైనా యుద్ధ నౌక మీద నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు అత్యంత వేగంగా టేకాఫ్, ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో వాడే తరహాలోనే ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ కాటాపల్ట్ అసిస్టెడ్ లాంచ్ సిస్టమ్ను ఉపయోగించారు. చైనా దగ్గర ఉన్న మిగతా 2 క్యారియర్లలో అడ్వాన్స్డ్ స్కైజంప్ స్టైల్ సిస్టమ్ను వాడారు. ఫ్యూజియన్ తయారీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడడం వల్ల ఎక్కువ ఆయుధాలతో అనేక రకాల యుద్ధ విమానాలను ఫ్యూజియన్ మీద నుంచే ప్రయోగించే వీలుంటుంది. అంతేకాదు, ప్రత్యర్థుల దాడులను సులభంగా తిప్పికొట్టేలా ప్రత్యేక వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. అందుకే అమెరికా పవర్ఫుల్ యుద్ధ నౌకలకు ఫ్యూజియన్ సవాల్ విసురుతుందని చైనా చెబుతోంది. సముద్రంలో యుద్ధమంటూ వస్తే కీలకంగా వ్యవహరించేవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇవి కదిలే ఎయిర్ బేసుల్లా ఉపయోగపడతాయి. దక్షిణ చైనా సముద్రాన్ని తన గుప్పిట పెట్టుకోవాలని చూస్తున్న డ్రాగన్ కంట్రీకి ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చాలా అవసరం. వీటి సాయంతో విమానాలను క్షణాల్లో మోహరించేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జిన్పింగ్ దీనిపై ఫోకస్ పెట్టారు. పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాతో పాటు జిన్పింగ్ సైన్యానికి అధిపతిగా ఉన్నారు. తన యుద్ధ దాహాన్ని తీర్చుకోవడానికి కొత్త విమానవాహక నౌకలను నిర్మించడంతో సహా నౌకా దళాన్ని వేగంగా ఆధునీకరిస్తున్నారు. ఇటు అమెరికాతో కయ్యానికి కాలు దువ్వడం, అటు క్వాడ్లో సభ్యదేశంగా ఉన్న భారత్ను ఇబ్బంది పెట్టేందుకు హిందూ మహాసముద్రంలోనూ ఈ రాకాసి నౌకను మోహరించే అవకాశముంది. చైనా కుట్రపూరితంగా సముద్రంపై తన బలాన్ని పెంచుకుంటున్న తరుణంలో అమెరికా శక్తి సామర్థ్యాలు ఎంత అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఈ విషయంలో అమెరికాదే పైచేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే అగ్రరాజ్యం దగ్గర ప్రస్తుతం 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లున్నాయి. అదే సమయంలో చైనా దగ్గర ఉన్న 3ంట్లో 2 సోవియట్ కాలం నాటి పాత టెక్నాలజీతో తయారు చేసినవి. ఈ కాలం యుద్ధాలను అవి తట్టుకోలేవు.
అమెరికా దగ్గర అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లున్నాయి. అంతేకాదు వాటికి అణ్వాయుధ సామర్థ్యం కూడా ఉంది. కానీ చైనా యుద్ధ నౌకకు ఆ సామర్థ్యం లేదు. చైనాతో పోల్చుకుంటే సముద్రంలో అమెరికా బలగం ఎక్కువైనా డ్రాగన్ దూకుడుగా వ్యవహరించడం అగ్రరాజ్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక మన దగ్గర కూడా రష్యా నుంచి తెచ్చుకున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంది. భారత్ సొంతంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనే యుద్ధవాహక నౌకను సైతం నిర్మిస్తోంది. చైనా మొత్తంగా 5 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తదుపరి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను న్యూక్లియర్ సామర్థ్యంతో సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సముద్ర తలంపై చైనాను ఢీకొట్టడం కష్టమే కావచ్చు. ఇవి స్పెషల్ ఫోకస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం నిజం కోసం.